హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్. ఈ వీడియో యాక్చువల్గా చాలా రోజులైంది పెట్టాల్సింది, కానీ కుదరట్లేదు. పిల్లల ఎగ్జామ్స్ అవి సరిపోయినాయి అన్నమాట. సో మొత్తం మీద మా రాజు నగర్లో మా సీతారాముల కళ్యాణం. సో బిఫోర్ నైటే మా ఫ్రెండ్స్ వాళ్ళది కమిటీ అనమాట. నైటే సెట్టింగ్ మొత్తం వెయిట్ అంతా. సో బిఫోర్ నైట్ ఈవినింగ్ మేము వాళ్ళు టెంట్ వేస్తున్నారు. వీళ్ళే కమిటీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అనమాట. అండ్ మెహందీ పెట్టిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు అంటే అందరికీ కాదు, జస్ట్ వాళ్ళ కమిటీ మెంబర్స్ పెట్టించుకుంటున్నారు. అలాగే నేను ఆ టయానికి వెళ్ళాను కాబట్టి నాకు కూడా పెట్టుకోమని చెప్పారు అనమాట. సో మెహందీ టెంట్ వాటితో స్టార్ట్ చేశారనమాట. చాలా బాగా చేశారు. యాక్చువల్గా ఏంటంటే రాజన్ నగర్లో ఇంతకుముందు వేరే కమిటీ మెంబర్స్ ఉండేవాళ్ళు. 2 years నుంచి నా ఫ్రెండ్స్ అనమాట కమిటీ మెంబర్స్. ఏంటి రత్నగారు వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు మా ఫ్రెండ్స్. రత్నగారు లాగా ఎంతో కష్టం అంటే చెప్పడం ఒకటి, చేయడం వేరు. కళ్యాణం మన ఇంట్లో ఏదైనా పెట్టి చేయాలంటేనే ఎంతమంది హ్యాండ్ ఉండాలి. అలాంటిది ఒక 10 మంది కమిటీగా చెప్పానా మరి రత్నగారు అలా కాలనీలో కొంత వేల మంది వచ్చి భోజనాలు కానీ టెంట్లు వేయడం కానీ ఏదైనా చేయాలంటే చాలా కష్టం. అది నా ఫ్రెండ్స్ చేశారు. ఇక మరుసటి రోజు పొద్దున పూట అనమాట. యాజ్ యూజువల్ మా ఇంటి ముందర ముగ్గులు, తులసికోట దీపారాధన, ఇంట్లో సాంబ్రాణి వేసుకోవటము. ఇక నేను వెళ్ళాలి, ఎదుర్కోలు ఉందన్నమాట. సో నాకేంటంటే స్టార్టింగ్ నుంచి ఉండాలనేది కోరిక. సో నేను వెళ్దామని నా ఇంట్లో పనులు అయితే త్వరగా చేసేసుకొని మా ఇంట్లో పూజా విధానం మామూలుగా చేసేసుకొని నేను ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ మండపం చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్కి చాలా బాగా చేశారండి. స్టార్ట్ అయ్యాము. అమ్మవారిని అయ్యగారిని తీసుకురావడానికి కళ్యాణము చూద్దాము రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. ఇంక ఇక్కడ శైలజ గారింటికి వచ్చేసాము. ఇదిగోండి రాముల వారు, లక్ష్మణ వారు, సీతమ్మ వారు, హనుమంతు గారు. ఈ బొమ్మలు శైలజ గారి ఇంట్లో ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్దామని. సో ఆ రోజు పీటల మీద కూర్చునేది నా ఫ్రెండ్ దంపతులు, శైలజ గారి దంపతులు అనమాట. మరి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మేళతాళాలతో కమిటీ మెంబర్స్ వచ్చారు. ఇంకా బయలుదేరాం అనమాట. వాళ్ళ ఇంటికాడ నుంచి అమ్మగారిని, అయ్యగారిని, లక్ష్మణ్ గారిని, హనుమంతుని తీసుకొని ఇదిగోండి నా ఫ్రెండ్ మమత స్టార్ట్ అయ్యామన్నమాట. మెల్లగా స్టార్ట్ అయ్యాము. మమత అన్న పక్క నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంకా అంటే మండపానికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు మాత్రం ఈసారి పాప మా ఫ్రెండ్కి మేళతాళాలు దొరికారండి. వాళ్ళు తమిళోళ్ళు, వాళ్ళు తెలుగు అర్థం కాదు, మరి ఏంటో తెలియదు. కానీ ప్రతిసారి అంటే అందుకోలేదు. బరువు బాధ్యతలు మోస్తున్నాను మా ఫ్రెండ్కి అర్థం మొయ్యాలి కదా లక్ష్మి అని. సో తినే వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్, మెయిన్ మెంబర్. ఇంకా ఎదురు నడవడం, స్వామివారు మండపంలోకి వచ్చేసారు. వారు పోసాము. సుమాగారు వారు పోసుకొని ఇదిగోండి వెల్కమ్ చెప్తున్నాము. ఇంకా వీడియో తీసేసి
వచ్చేసారు. ఇంకా మండపంలోకి ఎక్కిద్దాము అని ఇక్కడ ఏంటంటే శైలజ గారు అబ్బాయి వీడియో అది తీస్తున్నారు. నేను వెళ్ళిపోయాను. ఒక ఫోటో దిగుదాము అని అక్కడ ఆగామన్నమాట. ఎవరికి వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీద్దామన్న కంగారే ఉంటుంది. అంటే అందరికీ ఇంట్రెస్టే కదా, మరి ఎవరి మొబైల్లో వాళ్ళు తీసుకోవాలన్న కోరిక ఉంటుంది కదా. కానీ కళ్యాణం ఇదిగోండి ఇలాగొచ్చాము. ఇలా ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే పైకి ఎక్కుతున్నారు. శైలజ గారి హస్బెండ్ పైకి ఎక్కుతున్నారు. పంతులు గారులు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. చక్కగా అమరుస్తున్నారనమాట. విగ్రహాలను పైకి వెళ్ళిపోతున్నాయి, తీసుకెళ్తున్నారనమాట. ఇంకా అక్కడ సెట్టింగ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ అన్నీ పెట్టేశారు, అక్కడ సెట్టింగ్ అంతా పెట్టుకున్నారు మండపం పైకి. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇంకా సీతమ్మ వారికి పట్టు చీర కడుతున్నారు, రాముల వారిని ఇంకా అంతా వాళ్ళని మేకప్ చేయాలి కదా. స్వామి వారిని అన్ని బట్టలు పంచెలతో జ్యువెలరీతో ఇదిగోండి కిరీటాలతో సెట్టింగ్ అంతా రెడీ చేస్తున్నారు కమిటీ మెంబర్స్. ఇంక ఇక్కడ ఏంటంటే తలంబ్రాలు కలుపుతున్నాము అనమాట. నేను అందుకే అంత పెందలాడి వెళ్ళిపోయాను తలంబ్రాలు కలపడానికే. గోల అండి. లక్ష్మణ్ వారు హనుమంతుడు ఎవరైతే కళ్యాణ మహోత్సవం జరిపే వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ వైపు కంకణ దానం చేసుకుంటున్నారు. నేనైతే స్టార్టింగ్ నుంచి ఉన్నాను. ఇంకేమైనా క్లిప్స్ మిస్ అయితే తెలియదండి, ఎక్స్క్యూజ్. మ్యాక్సిమం అయితే తీసాను వీడియో. ఇక కళ్యాణం స్టార్ట్ అయ్యింది. ఇక అయ్యగారు తెలిసిందే కదా, కౌంటర్లు వేయడం ఇవన్నీ చక్కగా చేస్తున్నారు. కళ్యాణం స్టార్ట్ ఇక్కడ కూడా స్వామివారి అలంకరణ అయిన తర్వాత ఎవరైనా మనం కూడా రెడీ అయినట్టు ఎంతో చక్కగా దేవుడు కానీ ఎవరైనా బాగుంటారు. అలాగే సీతారాముల వారు కూడా చక్కగా అన్నీ మా ఫ్రెండ్స్ మెంబర్స్ చక్కగా రెడీ చేశారు. ఇక లేచి ఏంటంటే కన్యాదానం చేస్తున్నారు. చేపిస్తున్నారు అయ్యగారు వాళ్ళు, శైలజ గారు వాళ్ళు ముందు చేస్తున్నారు ఆ దంపతులు. ఎవరు కానీ చేసుకుంటారు. మా కాలనీ అయితే నేను వెళ్ళిన కాలనీ నుంచి కూడా చక్కగా చేస్తాను. తలంబరాలు కానీ ముత్యాల తలంబరాలు కానీ రాముల
భోజనం, పెళ్ళి భోజనం ఎలా ఉంటుందో చక్కగా ఇగురు, పప్పుచారు, పులిహార, కేసరి, మధ్యలో ఈవినింగ్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిక్స్ షేర్ చేస్తున్నాను మీతో. అంటే అంతా అయిపోయిన తర్వాత మండపంలో నుంచి ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు మధ్యలో కొన్ని క్యాప్చర్ ఇలా చేశామన్నమాట. ఇదిగోండి నేను లక్ష్మణ్ వారిని ఎత్తుకున్నాను, సీతమ్మ వారిని కూడా ఎత్తుకున్నాను నేను. చూపించి అది దండం పెట్టుకుంటున్నాను. ఇంకా మీరు కూడా పోసాను తలంబ్రాలు. ముందు స్వామివారు అమ్మవారు పోసుకోవాలి, పోసుకున్నాక మనం కూడా పోస్తామన్నమాట. సో ఇది ఒకళ్ళు అమ్మవారికి చలివిడి తీసుకొచ్చారు. సరే మీరిద్దరే పెట్టుకున్నారు. పక్కన ఒక వేడి పెట్టిరంట. ఇందులో పెట్టి ఇంటికి అంత లేట్ చేస్తాడా ఇంకా లైన్ చిన్న కలెక్టర్ అయ్యి పువ్వు పెట్టిపోయిండు. పోనా న్యాచురల్గా ఉంటుంది. పో వెనక్కి వెళ్ళిపో. ఓకే